పవన్ కళ్యాణ్ పాలిటిక్స్కి ఏమాత్రం పనికిరాడు అని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తేల్చి పడేశాడు. జస్ట్ విజిల్ బ్లోయర్గా మాత్రమే పనికొస్తాడట. అంటే అప్పుడప్పుడు ప్రశ్నిస్తూ, ప్రభుత్వాన్ని అదిలిస్తూ, తప్పప్పులు చెబుతూ, అలర్ట్ చేస్తూ తన పని తాను చూసుకోవడం బెటర్ అని పరోక్షంగా చెప్పేశాడు. ఇంకా బ్లంట్గా చెప్పాలంటే ఇలాగే చంద్రబాబుకు ఉపయోగపడు తప్ప సొంతంగా రాజకీయాల్లోకి రాకు, భ్రష్టు పట్టిపోతావని హెచ్చరించాడు. అంతేకాదు, ఉభయ భ్రష్టత్వం అంటే విజిల్ బ్లోయర్గా పనికి రాకుండా పోతావు, ప్లస్ రాజకీయాలకు పనికి రాకుండా పోతావని హితవు చెప్పాడు. ప్రత్యామ్నాయ రాజకీయాలను కోరుకునే వాళ్లను తాజాగా కేజ్రీవాల్ పూర్తిగా నిరాశపరిచాడు. అంతకుముందు తెలుగు రాజకీయాల్లో జయప్రకాష్ నారాయణ కూడా అంతే. వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా కేవలం విజిల్ బ్లోయర్లుగా ఉండక రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశారు. వీళ్ళకెవరికి రాజకీయ కిటికీలు తెలియవు, అందుకే పాలిటిక్స్కు పనికిరారు. ఇది తాను చెప్పదలిచింది. అదే సమయంలో ప్రత్యామ్నాయ రాజకీయాల అవసరం ఉందంటాడు. మరి ఇంకోవైపు ఈ కేజ్రీవాల్, ఈ జేపీ, ఈ పవన్ వీళ్ళేమో పనికిరారు అంటారు. వచ్చిన వాళ్ళేమో అక్కడికి రారని, అక్కడికి వచ్చేవాళ్ళు రారని. ఇదెక్కడి వితండవాదం? ఎస్, రాజకీయాల్లో కొత్త రక్తం రావాల్సిందే. ఎంతమంది ఫెయిల్ అయినా సరే రావడం ఆగొద్దు. ఇప్పటి నాచుపెట్టిన నీచ రాజకీయాల స్థానంలోకి కొత్త నీరు వస్తేనే కాస్త ప్రక్షాళన సాధ్యం. ఆ స్ఫూర్తిని విడిచిపెట్టి అన్ని కిటికీలు తెలిసిన వాళ్లే రావాలి, అలాగైతేనే నిలబడతారు, మిగతా వాళ్ళు విజిల్ బ్లోయర్లుగానే ఉండిపోవాలి అనే వాదన మాత్రం శుద్ధ అర్ధరహితం. పవన్ కళ్యాణ్ స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి రాజకీయాలకు పనికిరాడు అనే ఆర్కే వాదన కూడా విచిత్రమే. తాను రాజకీయాల్లో నిలబడలేకపోతే తన దురదృష్టం. తాను పనికొస్తాడా లేదా అనేది ప్రజలు తేల్చుకుంటారు. అంతే తప్ప ముందుగానే నువ్వు పాలిటిక్స్కి రావద్దు, నువ్వు పనికిరావు అని ముద్ర వేసి ఈ ప్రక్రియ ఎవరి కోసం, దేనికోసం? పవన్ కళ్యాణ్ పాలిటిక్స్కి పనికిరాడు, ఆర్కే ఆంధ్ర జ్యోతిష్యం మీద ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.